Hello everyone. Today, Vignan Jyoti Institute of Management is launching its flagship PGDM in Agribusiness Management. We at Vignan Jyoti, while conceiving this new area to enter, did a pilot study to understand the scope and opportunity for management graduates in this sector. And after study, we have found that agriculture sector has a huge potential to tap lot of new dimensions such as agri-logistics, precision farming, smart warehousing, and many other areas are coming up. And apart from that, productivity, efficiency, and overall agri-economy management requires huge number of management professionals. So therefore, we have brought in the experts from the industry and academia in our board, and also great teachers to engage agribusiness management enthusiasts. And we are looking forward to add up the best managers for agribusiness sector, which will overall contribute in the economic development of our nation and achieve the Viksit Bharat 2047 objectives. Thank you. విజ్ఞాన్ జ్యోతి ఎడ్యుకేషన్ సంస్థల్లో విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కూడా ఒకటి. మా ఇంజనీరింగ్ కాలేజ్ గురించి అందరికీ తెలుసు, మేనేజ్మెంట్ కాలేజ్ గురించి కూడా తెలుసు. అయితే ఈ మేనేజ్మెంట్ కాలేజ్లో ఇప్పటిదాకా రకరకాల మేనేజ్మెంట్ కోర్సులు నడుపుతూ వచ్చాం. మేమందరం కూడా మా ఫస్ట్ జనరేషన్ ఏదైతే వచ్చారో వారందరూ కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే. మేము కొద్దిగా గ్రామాలు కాకుండా పట్టణాల్లో చదువుకున్న మాది కూడా నేపథ్యం అదే అని చెప్పుకోవచ్చు. అందుకని గ్రామాల కోసం కూడా చేయడం కోసం గ్రామీణ యువత కోసం అని చెప్పేసి మేము రామానాయుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ పెట్టాం. దాని తర్వాత అనిపించింది, ఇవాళ రోజునాడు మనం ఒకప్పుడు భారతదేశం వ్యవసాయ ఆధారిత ఎకానమీ అని చెప్పి మనం అనుకునేవాళ్ళం. కానీ అక్కడి నుంచి మారిపోయి ఇప్పుడు సర్వీసెస్లోకి వెళ్ళిపోయాం ఎక్కువ. మళ్ళీ వ్యవసాయానికి ఇవాళ విజ్ఞాన రంగంలో వచ్చిన మార్పులతో, ఏఐతో కానివ్వండి, లేకపోతే డ్రోన్స్ టెక్నాలజీతో కానివ్వండి, వీటన్నిటితో కూడా వ్యవసాయానికి కూడా చాలా ఊతం వచ్చింది. అది వచ్చినప్పుడు మరి మన ఎడ్యుకేషన్లో కూడా మనం దానికి సంబంధించిన కావాల్సిన మార్పులు తీసుకురావాలి అని చెప్పేసి మా విజేఐఎంలో అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ మొదలుపెట్టాలి అని చెప్పేసి ఆలోచించడం చేయడం జరిగింది. చేసి 30 సీట్లతో ఆ కోర్స్ మొదలుపెట్టాం. ఈ కోర్సుతో ఆల్రెడీ 30 సీట్లు మొదలుపెట్టిన వెంటనే ఇమ్మీడియట్గా సీట్ అంతా కూడాను ఫిలప్ అయిపోయింది. అండ్ అందరూ కూడాను ఇవాళ ఆ కోర్సు మొదలుపెడుతున్నాం. దీనివల్ల ఏంటంటే అగ్రికల్చర్లో అంటే అందరూ ఎప్పుడైతే అంత ఇది వాతావరణాల మీద ఆధారపడి లేదా గవర్నమెంట్ పాలసీ మీద ఆధారపడి వాళ్ళ వ్యవసాయం నడుస్తుంది, గవర్నమెంట్ సపోర్ట్ ప్రైసెస్ చెప్పకపోతే అసలు నడిచే విధానంగా లేదు అనే పద్ధతి నుంచి వ్యవసాయం కూడా ఒక లాభసాటి వ్యాపారంగా చేయొచ్చు, ఒక లాభసాటి వ్యాపకంగా చేయొచ్చు అన్నది ఉద్దేశంతో ఈ కోర్స్ మొదలుపెట్టడం జరిగింది. వీఆర్ సర్టన్ దట్ ఈ విధంగా మేము చేయడం వల్ల ఈ విద్యార్థులందరూ కూడా రేపొద్దున వాళ్ళ విద్యాభ్యాసం కంప్లీట్ అయిన తర్వాత బయటకు వెళ్ళి ప్రతి వ్యవసాయ కార్మికుడికి, వ్యవసాయం చేసే ప్రతి రైతుకి కూడాను మరి వాళ్ళ ప్రొడ్యూస్కి మంచి ధర వచ్చేట్టుగా, ఎందుకంటే ఇవాళ రోజునాడు ఇక్కడ చేసింది ఇక్కడే అమ్మడం కాకుండా విదేశాలకు కూడా అమ్మే అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి ఎక్కడెక్కడ మంచి ధర దొరుకుతుంది, ఏ విధంగా మంచిది ఉంటుంది అంటే అనవసరంగా ధరలు లేకుండా రోడ్డు మీద పారిపోతున్న పరిస్థితులు కొన్ని చూస్తున్నాం. కొన్ని సమయాల్లో మన టమాటాస్ వేసి పాడు చేస్తున్నారు. అట్లా అవన్నీ కాకుండా ఎక్కడ దీనికి మనం ఏది ప్రొడ్యూస్ చేసినా దానికి చక్కగా ఎక్కడ దానికి మార్కెట్ ఉంది, ఏ విధంగా దాన్ని లాభకరంగా చేసుకోవచ్చు అన్నది వాళ్ళకి తెలిసే విధంగా వీళ్ళందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దే విల్ డూ ఎ వండర్ఫుల్ బిజినెస్. దేశానికి కావాల్సిన మంచి విద్యా విధానంలో ఇది ఒకటి మేము పట్టురావాలని చెప్పేసిన ప్రయత్నం ఇది బాగా నడుస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఏదండి, ఇది 2 ఏళ్ల కోర్స్ అండి. ఇది జస్ట్ లైక్ ఎనీ మేనేజ్మెంట్ కోర్స్ లాగానే ఇది 2 ఏళ్ళు ఉంటుంది. డిగ్రీ
ఇది మేనేజ్మెంట్ ఇది దిస్ ఈజ్ ఎన్ ఎంబీఏ కోర్స్ అండి. ఇట్స్ ఎన్ ఎంబీఏ కోర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్, ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్. సో ఇట్ హ్యాస్ టు బి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి రావాలి. What is the amount for 2 years? Fees I think is about 8-9 lakhs అనుకుంటా అండి. If I'm not mistaken, it's 9 lakhs for 2 years course. Okay. Thank you.